వచ్చినప్పుడు మాత్రమే. మనం మొదటిగా మనం చదువుకున్నాం ఏంటంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారిగా నువ్వు ఉండాలి. అంటే దేవుని వాక్యానికి, సంఘానికి నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో, యోధులు, కోటగోడలు, సాతాను సామ్రాజ్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో కుప్పకూలిపోతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, నీవు మాకు సమాధానమును స్థిరపరుస్తావంట. దేవుడు ఏం చేశాడంటే మనకు, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా బయట పెట్టింది మొదలుకొని ప్రతి అడుగులో దేవుని సన్నిధి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తుంది. ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడు, ఎప్పుడు దేవుని అనుసరించినప్పుడు, ఎప్పుడు దేవుని కొరకు బ్రతికినప్పుడు, ఎప్పుడు దేవుని కొరకు జీవించినప్పుడు, నీ పనులన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటమ్మా, సఫలపరుస్తాడంట. దేవుడు నీ పక్షాన కనుక దేవుడు ఉంటే, ఎంతమంది చెడగొట్టవారు నీ చుట్టూ ఉన్నా, దేవుడు ఏం చేశాడంటే, దేవుని వాక్యము, మా పనులన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడంట. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు సుఖకరమైనటువంటి నివాసముల యందు నివసిస్తారు. నీతి సమాధానంలో దేవుడు కలుగజేస్తాడు. నీతి వలన నిత్యము నిమ్మలముగా, నిబ్బరంగా నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి నువ్వు జీవిస్తావు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి కాల వేళలో దేవుని వాక్యము నీకు వినబడుతున్నప్పుడు, ఏ సమస్య నిన్ను వేధిస్తుందో నాకు తెలియదు, ఏ భయము నిన్ను వేధిస్తుందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు దేవుని వాక్యాన్ని కనుక ప్రేమిస్తే, దేవుని కనుక నువ్వు అనుసరిస్తే, దేవుని కొరకు కనుక నువ్వు బ్రతికితే, నీ పనుల భారం అంతా కూడా దేవుడు తీసుకొని నీ పనులన్నిటినీ దేవుడు ఏం చేసినంట, సఫలపరుస్తాడంట.